స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యూపీఎస్ సంకాపురం ఐజ మండలం జోగులాంబ గద్వాల జిల్లా ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా యాన్యువల్ డే సంబరాలు. వివాహ వేడుకలకు హాజరైన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. ధ్వజస్తంభ మహోత్సవంలో పాల్గొన్న జెడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇన్ఛార్జ్ సరిత. వైద్యులు సమయ పాలన పాటించి గ్రామస్తులకు అందుబాటులో ఉండాలి. జెడ్పీ చైర్పర్సన్. పలు వివాహ శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి బండ్లజ్యోతి. బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా. అన్నపూర్ణ క్యాంటీన్ కు షెడ్ నిర్మాణం. ఎమ్మెల్యే యోనం శ్రీనివాస్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళితే మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల. లోక్సభతో పాటు ఏపీ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న సిఈసి. ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు ఎన్నికలు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించే అవకాశం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా కాంగ్రెస్ చేపడుతున్న మహాసభకు హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. యూపీఎస్ సంకాపురం ఐజ మండలం జోగులాంబ గద్వాల జిల్లా ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా యాన్యువల్ డే సంబరాలు. పాఠశాలలో యాన్యువల్ డే కార్యక్రమంలో విద్యార్థుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు, బాల్య వివాహం, దాని గురించి, నష్టాల గురించి అవగాహన, డ్రామా కార్యక్రమం, చదువు దాని ఔన్నత్యం గురించి డ్రామా. కొడుకు మానసిక ధైర్యాన్ని కోల్పోయినప్పుడు తల్లి ఏ విధంగా తన కొడుకుకు మానసిక ధైర్యాన్ని నింపిందో తెలియజేసే డ్రామా కార్యక్రమాన్ని విద్యార్థులు వారి తల్లిదండ్రుల ముందు చాలా చక్కగా ప్రదర్శించి వారిని అందరినీ ఆశ్చర్యపరిచారు. తల్లిదండ్రులు అందరూ కూడా తమ పిల్లలు చదువు ఒకటే బాగా చదువుతున్నారని అనుకున్నాం, కానీ చదువుతో పాటు ఇటువంటి నైపుణ్యాలు కూడా ఉన్నాయని చాలా సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాల బృందాన్ని అభినందించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని మా విద్యార్థుల చేత నిర్వహించి పాఠశాలకు మంచి పేరు, మాకు మంచి పేరు తీసుకురావాలని తల్లిదండ్రులు ఆశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. శనివారం కర్నూలు జిల్లా కేంద్రంలో జరిగిన రేపల్లి పెద్దరాజు కుమారుడు రెహమాన్ వెడ్స్ మౌనికల వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గద్వాల పట్టణంలోని నంది అగ్రహారంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ మహోత్సవం, కళ్యాణ పూజ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత హాజరై మొక్కులు తీర్చుకున్నారు. వీరిని దేవాలయ నిర్వాహకులు, కమిటీ సభ్యులు స్వాగతం పలికి సన్మానించారు. వీరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేంద్ర యాదవ్, శ్రీనివాస్ గౌడ్, కేకే వెంకటన్న, పరశురాములు, తిరుపతన్న, బోయ వెంకటేష్, జమ్మన్న, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. మెట్రో రైల్ డిపోకు అరుదైన అతిథి విచ్చేశారు. విద్యార్థులు, సాంకేతిక నిపుణులు ఎక్కువగా సందర్శించే నాగోల్లోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ ఓసీసీని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గురువారం సందర్శించారు. మెట్రో రైలు ఆపరేషన్ కు గుండెకాయ లాంటి ఓసీసీ గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. షూటింగ్ లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన ఆయనను ఓసీసీ సందర్శించాల్సిందిగా మెట్రో రైలు సంస్థ అభ్యర్థులు నాగోల్ కు వచ్చారు. అక్కడి సిబ్బందితో మాట్లాడారు. మెట్రోలో అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు కల్పించడంపై ఆయన అభినందించారు. ఎండీ కేవీబీ రెడ్డి, సిఓఓ సుందర్ చిప్లాకర్, సిఎస్ఓ మురళీధర్ వరదరాజులు హైదరాబాద్ మెట్రో ఓసీసీ ప్రత్యేకతల గురించి వివరించారు. ఏప్రిల్, మేలో దశల వారీగా ఎన్నికలు ఉండడంతో ఐపీఎల్ 2వ పేజీ మ్యాచ్లను విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు యూఏఈని ఖరారు చేసినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఐపీఎల్ షెడ్యూల్ మొదటి పేజీ నుండి ఇదివరకే ప్రకటించారు. ఈ నెల 27న చెన్నై వేదికగా ఐపీఎల్ ప్రారంభం కానుంది. మొదటి దశలో ఏప్రిల్ 7 వరకు మ్యాచ్లు జరగనున్నాయి. కొద్ది రోజుల్లో 2వ పేజీ షెడ్యూల్ రానున్నాయి. ఢిల్లీ మద్యం కేసుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం సంబంధమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు.
కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారని తెలిపారు. ఇందుకు నిరసనగా ధర్నాలు చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టడం ఎందుకన్నారు. గతంలో చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నిరసన తెలిపితే అడ్డుకున్నారని గుర్తు చేశారు. ఆనాడు ధర్నాలు అడ్డుకున్న వారు నేడు ధర్నాలు చేయడం విడ్డూరం. ఏపీ అంశాలపై హైదరాబాద్ లోని నిరసనలు ఎందుకన్నారు. కానీ ఇప్పుడు కవితను ఈడీ అరెస్టు చేస్తే రాష్ట్రంలో ఆందోళనలు ఎందుకు చేస్తున్నారు. ఢిల్లీలో ఈడీ కార్యాలయం ముందు చేసుకోండి. అమాయక కార్యకర్తలను రోడ్డుపైకి తెస్తున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. పల్లె దవాఖానాలో వైద్యులు సమయపాలన పాటించి గ్రామస్తులకు అందుబాటులో ఉండాలని జెడ్పీ చైర్పర్సన్ సరిత తెలిపారు. శనివారం మల్లకల్ మండల పరిధిలోని పాల్వాయి గ్రామంలోని పల్లె దవాఖానా మరియు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంను జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రోగులు అందజేసే మెడిసిన్ తనిఖీ చేయడం జరిగింది. వైద్యులు ప్రతిరోజు సమయ పాలన పాటించి గ్రామస్తులకు అందుబాటులో ఉండాలని ఆమె డాక్టర్ నవీన్ కు సూచించారు. వీరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్వాల్ రాజశేఖర్ రెడ్డి, గోనుపాటి శ్రీనివాస్ గౌడ్, నాగేంద్ర యాదవ్, భాస్కర్ రెడ్డి, పెద్దపల్లి శివ, ముని రామకృష్ణ కుమార్, రవి, చంద్రన్న, శివయ్య తదితరులు పాల్గొన్నారు. గద్వాల బస్టాండ్లో వృధాగా పడి ఉన్న త్రాగునీటి బ్రిడ్జి పట్టించుకొని అధికారులు. వేసవికాలం వచ్చింది కావున ఇప్పుడైనా దాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రజలు ఆర్టీసీ అధికారులను కోరారు. టీఎస్ నుండి టీజీగా మారిన తర్వాత మొదటి రిజిస్ట్రేషన్ నెంబర్. ఈ నెంబర్ కొరకు దాదాపు 9,61,000 రూపాయలు చెల్లించినట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రజాపాలనకు రేపటికి 100 రోజులు పూర్తవుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో 100 సంవత్సరాలకు సరిపడా విధ్వంసం చేశారని ఆయన 100 రోజుల పాలనలో ఇందిరమ్మ రాజ్యంపై సంపూర్ణ సంతృప్తినిచ్చినట్లు వెల్లడించారు. గత 10 ఏళ్లలో ప్రభుత్వం పరిపాలన బీఆర్ఎస్ అస్వస్థత చేసిందని దుయ్యబట్టారు. గతంలో సీఎం దర్శనమే భాగ్యం అన్నట్లు ఉండేదని, తాము మాత్రం ప్రజల్లోనే ఉంటామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చి చరిత్రను సృష్టించామని తెలిపారు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ పీఎస్ ని అవినీతికి అడ్డంగా మార్చిందని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రంలో ఒక తెలంగాణ ప్రాజెక్టు పూర్తి కాలేదని వివరించారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై స్పందించిన సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. గతంలో ఈడీ వచ్చాక మోదీ వచ్చేనని, నిన్న మాత్రం మోదీ ఈడీ కలిసే వచ్చారని రేవంత్ రెడ్డి తెలిపారు. గద్వాల మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో వివాహ వేడుకల్లో పాల్గొన్న గద్వాల ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అనంతరం గద్వాల మండల పరిధిలోని పుటాన్పల్లి గ్రామంలో బీకేఎంఆర్ యువసేన పూడూరు పాండు కుమారుడి నామకరణ మహోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి పాల్గొని చిన్నారికి అక్షింతలు వేసి ఆశీర్వదించడం జరిగింది. ఎమ్మెల్యే సతీమణి వెంట ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, ఎంపీపీ రాజారెడ్డి, జెడ్పీటీసీ బాసు శ్యామల హనుమంతు నాయుడు, జిల్లా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, పటేల్ ప్రభాకర్ రెడ్డి, సత్యం రెడ్డి, కౌన్సిలర్ నరహరి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ప్రవీణ్ కుమార్ భేటీ. బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. నాగల్ కర్నూలు లేదా వరంగల్ ఎంపీగా పోటీ చేసే అవకాశం. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చారని నాగల్ కర్నూలు బీజేపీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ పార్టీలపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ బీఆర్ఎస్ ని గెలిపించాలని ప్రజలు నిర్ణయానికి వచ్చారన్నారు. నాగల్ కర్నూలు ప్రజలు కూడా ఈసారి బీజేపీని గెలిపించాలని ప్రధాని ప్రజలను కోరారు. నిన్న మల్కాజ్గిరిలో బీజేపీ ర్యాలీ బ్రహ్మాండంగా సాగిందన్నారు. మల్కాజ్గిరిలో ప్రజలు వీధుల్లో బారులు తీరి బీజేపీకి మద్దతు తెలిపారని ప్రధాని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పట్ల తమ కోపాన్ని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో చూపారని, ప్రధాని సార్వత్రిక ఎన్నికల్లో 3వసారి కూడా బీజేపీని గెలిపించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని ఆయన తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా నిర్వహిస్తున్న 5 రూపాయల భోజన పథకం ద్వారా నిర్వహిస్తున్న అన్నపూర్ణ క్యాంటీన్ నిర్వాహకు షెడ్ లేకపోవడంతో అటు నిర్వాహకులు మరియు భోజనం తినేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప్రెస్ మిత్రుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే యోనం శ్రీనివాసరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఆనంద్ గౌడ్ తో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ క్యాంటీన్ నిర్వాహకులు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 5 రూపాయల భోజనాన్ని పేదలు, మధ్యతరగతి ప్రజలు ప్రతిరోజు 500 మంది వరకు తింటున్నారని నిర్వాహకులు ఎమ్మెల్యేకు తెలిపారు. షెడ్ లేకపోవడంతో చాలా ఇబ్బందికి గురి అవుతున్నామని, రోడ్డు ప్రక్కన ఎలాంటి షెడ్ లేకుండా ఎండకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్న విషయాన్ని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే షెడ్ నిర్మాణం చేపట్టి అన్నపూర్ణ క్యాంటీన్ నిర్వాహకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా నిర్వహిస్తామని తెలిపారు.
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంపై ఢిల్లీలో రైస్ రెవెన్యూ స్పెషల్ కోర్టు సాయంత్రం 4:30 తర్వాత తీర్పు ఇవ్వనుంది. ఆమెను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరపున న్యాయవాది జోసెఫ్ హుసేన్ విజ్ఞప్తి చేయగా ఈడీ అరెస్టు చట్ట విరుద్ధమని కవిత తరపున న్యాయవాది విక్రమ్ చౌదరి వాదించారు. ఇరు తరపున సుమారు 3 గంటల పాటు వాదనలు జరిగాయి. సుప్రీంకోర్టులో గతంలో కవిత దాఖలు చేసిన పిటిషన్, దానిపైన జరిగిన వాదనలు, సుప్రీంకోర్టుకు ఈడీ తరపున ఇచ్చిన హామీ, దానికి విరుద్ధంగా జరిగిన అరెస్టు, ఇలాంటి అన్ని అంశాలపై ఇరు తరపున వాదనలు తీవ్ర స్థాయిలో జరిగాయి. నాగల్ కర్నూలు సభలో జడ్చర్ల బీజేపీ నాయకులు తెలంగాణ వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా డాక్టర్ లక్ష్మారెడ్డి మాజీ మంత్రి పిలుపు మేరకు జడ్చర్ల టౌన్ తెలంగాణ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం. ఇట్టి కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈడీల దిష్టిబొమ్మ దహనం మరియు రస్తారోకాలు జరిగాయి. అనంతరం ట్రాఫిక్ దృష్ట్యా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు స్టేషన్ కి తరలించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు భారీ ఎత్తున పాల్గొని ధర్నాలు విజయవంతం చేశారు. ఈ ధర్నా కార్యక్రమం బద్మి రవిశంకర్, దేవా, కౌన్సిలర్ నరసింహులు, కౌన్సిలర్ కోడుగల్ యాదయ్య, శ్రీకాంత్ బాలు, ముద్దిరాజ్ నరసింహులు, రఘుపతి రెడ్డి, భారీ ఎత్తున టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు దాఖలు చేసింది. ఎప్పుడైతే కవితను అరెస్ట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందో మళ్ళీ ఈ రోజు దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, తెలంగాణ ఉద్యోగులకు ఈ కేసులు నిబంధనలు మీరు కాంగ్రెస్ ఏజెంట్గా మారిపోయారు. ఇది తీవ్రంగా ఖండిస్తాము. తెలంగాణ పోలీస్, తెలంగాణ పోలీస్, తెలంగాణ పోలీస్, కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ల వారికి తెలంగాణ పోలీస్, కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ల వారికి తెలంగాణ పోలీస్. పెంచకల్పాడు గ్రామంలో ముస్లిం సోదరులకు శనివారం పెంచకల్పాడు గ్రామంలో అబూ బకర్ మసీదుకు శనివారం మాజీ సర్పంచ్ శిక్షావలి కుమారుడు హలీం షాషా మసీదుకు కూలర్ ను అందజేశారు. హలీం షాషా మాట్లాడుతూ ముస్లిం సోదరులు రంజాన్ పండుగ సందర్భంగా ఉపవాస దీక్షలు చేస్తూ నమాజ్ చేస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని మసీదుకు కూలర్ ను అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అహ్మద్ రహీం అలీ, నూరు షాషా, అమీర్ షాషా, షమీర్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ గోషమహల్ ఇన్ఛార్జ్ నందకిషోర్ వ్యాస రాజీనామా. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన నందకిషోర్. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.